మనకు గంధ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం మనం చదువుకుంటున్నాము. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే సంఘమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు సంఘస్థులతో ఏం చెప్తున్నాడంటే, సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు కనుక పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు అని చెప్తున్నాడు. కనుక స్త్రీలు ఏం చేయాలంట? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తే శరీరమునకు రక్షకుడు అయి ఉన్నాడు. యేసు ప్రభు మన సంఘమునకు రక్షకుడుగా అయి ఉంటుండగా సంఘము క్రీస్తుకు లోబడినట్టు వారిలో కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలేనని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అవి పురుషులతో ఏం చెప్తున్నాడంటే, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతేనను మరి ఏదీ లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎడల దానిని నిలువబెట్టెను. కనుక వాక్యముతోనూ ఉతక స్థానముతోనూ దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె స్త్రీలను ప్రేమించవలను అని చెప్తున్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడైనా లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించువాడు అయి ఉంటున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము. అలాగే మరి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంరక్షించుకుంటున్నాడని మనం గమనిస్తున్నాం. ఈ హేతు చేత పురుషుడు తన స్త్రీని తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యని హత్తుకొనను అని చెప్పబడినటువంటి మాట మనం వింటున్నాము. అది మర్మమై ఉన్నది. అట్లని చెప్పుకొని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టమని పురుషులకు చెప్పలేదు. భార్యలను హత్తుకోండి, తల్లిదండ్రులను పారవేయండి అని చెప్పలేదు. ఈ దినాల్లో ఇది ఎక్కువైపోయింది. ఏమిటంటే భార్యల మాట వినేవాడు పురుషులు ఎక్కువ మంది ఉంటున్నారు. మరి వాట విని తల్లిదండ్రులను దూరపరిస్తే వాళ్ళు వృద్ధాప్యమందు వాళ్ళు వీధి పాలవుతారు. ఇప్పుడు ఎంతోమంది తమ తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడితే తల్లిదండ్రులు పిల్లలను పెంచి ఉంటారు అనేది పిల్లలకు తెలియదు. వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు నిద్రాహారాలు మానుకొని పిల్లలకు అనారోగ్యం వస్తే వాళ్ళను ఎంతో కంటిపాపలా కాపాడుతూ నిద్రపోకుండా వాళ్ళు తిండి తినకుండా రెస్ట్ లేకుండా పిల్లల్ని పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు, మంచి చదువు అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, మాకు టైం లేదు మిమ్మల్ని చూసుకోవటానికి, మాకు తీరిక లేదు, మాకు వస్తువులు లేవని వాళ్ళని తీసుకెళ్ళి ఎంతో కొంత డబ్బు కట్టేసి వృద్ధాశ్రమంలో పడవేస్తున్నారు. వాళ్ళని కదిల్చి చూస్తే వాళ్ళు ఒక్కొక్కరు గాథ చెప్తారు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇది చాలా దయనీయమైనటువంటి స్థితి. దేవుడు పురుషునికి లోబడి ఉండమన్నాడు, పురుషుని స్త్రీని ప్రేమించమన్నాడు. మరి క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు కుటుంబాన్ని ప్రేమించమన్నాడు. అంతేగాని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి మీ ఇష్ట ప్రకారంగా జీవించమని చెప్పలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూసినట్లయితే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడగుదు అని వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటిది అని చూస్తున్నాం. కాబట్టి మనకు వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటిది తల్లిదండ్రులను సన్మానించమని ఉంది. అది ఎప్పుడు కూడా పిల్లలు మర్చిపోకూడదు. ఆజ్ఞానుసారమైన జీవితం జీవిస్తే వారు దీవించబడతారు. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపమునకు జీతము మరణమని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఎలా పోతుంది మన సమాజము, మన హృదయాలు, మన జీవితాలు ఎలా పోతుంది? స్త్రీలు పురుషులకు లోబడట్లేదు, పురుషులు స్త్రీలను ప్రేమించటం లేదు. వివాహాలు అయితే చేసుకుంటున్నారు. వయసు వచ్చిందంటే మాకు వివాహం అని పిల్లలు అడుగుతారు. మా పిల్లలకు పెళ్ళిళ్ళని తల్లిదండ్రులు వెతుకుతారు. ఆస్తి ఎంత, కట్నం ఎంత, ఎలాంటి అమ్మాయి, తెల్లటి అమ్మాయి, పొడుగు జుట్టు అమ్మాయి, ఇవి చూసుకుంటున్నారే కానీ దేవుని వాక్యం ఎరిగిన బిడ్డ, వాక్యానుసారమైన జీవితం జీవించేవారా? వీరు మా ఇంట్లోకి వస్తే మాకు సమాధానం ఉంటుందా? అవన్నీ కూడా ఎవరు ఆలోచించట్లేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, కనుక తల్లిదండ్రులు కూడా దేవుణ్ణి అడిగి
ఆమె బిడ్డలకి స్త్రీలను కానీ పురుషులను కానీ సంపాదించుకోవాలి. అలాంటప్పుడు కుటుంబంలో సమస్యలు ఉండవు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా జీవించినట్లయితే దేవుడు మనకు తోడుగుండి మనల చేతులు బట్టి నడిపిస్తాడు. అటు ధన్యత కలిగినటువంటి కుటుంబాలు, కుటుంబ జీవితాలు మనం కలిగి ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షగా, నీ ప్రేమ ఈ దినాల్లో నా తండ్రి సంఘాల్లో మనుషుల్లో కరువైపోయి ఉంది. ప్రభా, నీ కృప చేత నా తండ్రి నిన్ను నమ్ముకున్న బిడ్డలు నిన్ను కలిగి ఉంటున్నట్లుగా సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.